రాజస్థాన్ జట్టు అనంగానే ప్రత్యర్థి జట్టులకు యశస్వి జైస్వాల్ ఒక పెద్ద పులిలా కనిపిస్తున్నాడు. మైదానంలోకి ఓపెనర్గా అడుగు పెడుతున్న యశస్వి తన బ్యాట్తో ఒక్కసారిగా చక్రం తిప్పి ఆటను మలుపు తిప్పుతున్నాడు. సాధారణంగా ఓపెనర్లు పెద్దగా ఆటను మలుపు తిప్పేది ఏమి ఉండదు. కానీ యశస్వి ఎక్కడ దొరికితే అక్కడ చితక్కొట్టుడు శతక్కొట్టుడు కొట్టేస్తున్నాడు. నిన్నటి మ్యాచ్లో కూడా ఏకంగా 60 బంతుల్లోనే 104 పరుగులు చేశాడు. 9 ఫోర్లు 7 సిక్స్లతో చెలరేగిపోయాడు. అయితే ఇక యశస్వి మ్యాచ్ పూర్తయిన తర్వాత అంటే తన ఇన్నింగ్స్ పూర్తి చేసిన తర్వాత రియాన్ పరాగ్తో పాటుగా ఉన్న రాజస్థాన్ జట్టు ఆటగాళ్ళందరూ కూడా ఒక పండగ లాంటి వాతావరణాన్ని అక్కడ నెలకొల్పారు. అయితే ఇక రియాన్ పరాగ్ అయితే యశస్వి జైస్వాల్ కాళ్ళు పట్టుకుని ఇక చాలా సందడి చేశారు. ఒక్క ఒక్క మాటలో చెప్పాలి అంటే ఏకంగా హెడ్ కోచ్ సైతం అక్కడ యశస్వి దగ్గరికి వచ్చి మైదానంలో తనని గట్టిగా ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడు. ఎందుకంటే యశస్వి సాధించిన ఘనత అంతా ఇంత కాదు. ఇంత చిన్న వయసులో వరుసగా ప్రత్యర్థి జట్టు ఎంత స్ట్రాంగ్గా ఉన్నప్పటికీ కూడా అంతగా వరుస సిక్స్లు కొడుతుండడం యశస్వికే సాధ్యం. అంతేకాదు ఇక కుమార్ సంగాకర, జోస్ బట్లర్తో పాటుగా అందరూ వచ్చి యశస్వికి పర్సనల్ కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఇక తన సొంత తమ్ముళ్లాగా ట్వీట్ చేస్తూ రాజస్థాన్ జట్టులో ఒక అద్భుతమైన మార్కును కూడా అందుకునేలా చేస్తున్నారు.